నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ అలిపిరి దగ్గర ఆ సంఘటన చాలా బాధాకరం. అయితే ఇక్కడ ఒకటి మార్చాలి గవర్నమెంట్. టోకెన్ ఇచ్చినప్పుడు ఒక స్టాంప్ అనేది వేస్తారు. దాన్ని తీసుకొని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కొంతమంది కాలినడకన వెళ్ళటం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు, కాలినడకన నడవలేని వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఇంతకుముందు గాలిగోపురం దగ్గర స్టాంపు వేసేవాళ్ళు కాబట్టి ఈ టోకెన్ కూడా విధానానికి కూడా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. అంటే అంత క్రౌడ్ ఉండేది కాదు కాలినడకన వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడే స్టాంప్ వేసి ఇస్తున్నానని దీన్ని డైరెక్ట్గా కొండ మీదకే వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా అటు కొండ మీద డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు, ఇటు కాలినడకన వెళ్ళేవాళ్ళు ఇద్దరు అక్కడ క్రౌడ్ అవుతుంది. దీన్ని పట్టించుకోకపోతే ఎలా గవర్నమెంట్? 2014 నుంచి 19 దాకా గాలిగోపురం దగ్గర స్టాంప్ వేసేవాళ్ళు టోకెన్ మీద. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఇది గత వైసీపీ పాపమే ఇది. దీన్ని కానీ పరిష్కరించకపోతే ఇంతే ఇలానే జరుగుతూ ఉంటాయి. దయచేసి ఆలోచించండి.